నమస్కారం, నేను మీ జాహ్నవి. మనతో ఉన్నారు లలిత ఉపాసకురాలు, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రవచనకర్త నిట్టెల కిరణ్మయ్య గారు. నమస్తే అమ్మా. నమస్కారం జాహ్నవి. అమ్మ, సౌందర్య లహరి నిజంగా ప్రత్యేకమైన కార్యక్రమం, ఎంతో మందికి అద్భుతమైన ఫలితాలు ఇస్తున్న కార్యక్రమం. మరి 21వ సౌందర్య లహరి శ్లోకం ఏమిటి, దాని అర్థం ఏమిటి, దానివల్ల కలిగే ఫలితాలు ఏమిటి? అద్భుతమైనటువంటి ఫలితాలు ఇచ్చేటువంటి శ్లోకం 21 శ్లోకం. అందరూ అడుగుతారు ప్రతి శ్లోకము ఇంపార్టెంట్ అని చెప్తారు కదా అంటే, మరి ప్రతి శ్లోకానికి అంతటి వ్యవస్థ శంకరాచార్య వారు ఏర్పాటు చేసేసారు. లౌకికంగా ఆలోచిస్తే ఆనంద సిద్ధి, ఈ రోజుల్లో ఆనందం వద్దు అనుకునేవారు ఎవరూ లేరు. అందరికీ కావాలి. ఎలాంటి ఆనందం కావాలంటే, మనం ఎదుటి వాళ్ళకి ఇస్తున్నా లేకపోయినా మనకి మాత్రం ఆనందం కావాలి. అదొక ఆనంద సిద్ధి. దాంతోపాటుగా జనవశీకరణ. వశీకరణ అనే మాటకి ఈ రోజుల్లో పెద్ద అర్థం ఏంటంటే, మనకి లొంగి ఉండడం, మనం చెప్పిన దాన్ని తూచా తప్పకుండా ఉండడం. ఈమె వశీకరణ అని అనుకుంటారు అందరూ కూడా. వశీకరణ అంటే అసలైన అర్థం ఏమిటంటే, అవతల వాళ్ళు ఏం మాట్లాడినా, మనం ఏం మాట్లాడినా అది పాజిటివ్గా ఒకళ్ళకొకళ్ళు రీచ్ అయ్యి దాన్ని యాక్సెప్ట్ చేస్తూ పోవడం. అంటే పాజిటివ్నెస్ని, ఆ వైబ్రేషన్స్ని పెంచుకుంటూ ఉండడం, అది వశీకరణకి అసలైనటువంటి అర్థం. కనుక ఆనంద సిద్ధి కలుగుతుంది, జన వశీకరణ జరుగుతుంది. ఈ రెండు జరిగితే మనకి నెగిటివ్నెస్ ఎక్కడా ఉండదు. అవును కదా. ఆ నెగిటివ్నెస్ ప్రపంచంలో లేకుండా చేసుకుంటే అంతా దైవత్వమే. అటువంటి సిద్ధిని కలిగించేటువంటి శ్లోకం ఈ శ్లోకం. తటిల్లేఖా తన్వీం తపనశసి వైశ్వానరమయీం నిషణ్ణాం షణ్ణామ ప్యుపరి కమలానాం తవ కలాం మహాపద్మాటవ్యాం మృదిత మలమాయేన మనసా మహాంతః పశ్యంతో దతతి పరమాహ్లాద లహరిం, లేదు పరమానంద లహరిం, ఎలాగైనా చదువుకోవచ్చు. ఈ శ్లోకంలో శంకరాచార్య వారు ఏం చెప్తున్నారంటే, అమ్మవారి యొక్క స్వరూపం ఎలాంటిది అంటే, మామూలుగా మనలాగే కళ్ళు, ముక్కు, చెవులు, మొహము, తర్వాత మధ్యకూటమి, తర్వాత కామరాజకూటమి, ఇట్లా 3 విభాగాలుగా ఉంటాయి అని శాస్త్ర పరిమాణం. మనందరం కూడా అలాగే అమ్మవారిని, మనం అందరం ఎలా ఉన్నామో అలా అమ్మవారిని భావిస్తూ ఉంటాం. అలా కాకుండా యోగ పరిణతి చెందినటువంటి యోగులకు అమ్మవారు ఎలా కనపడుతుంది అంటే, 6 చక్రాల స్వరూపంలో కనపడుతుంట. అది మూలాధార చక్రం, స్వాధిష్టాన చక్రం, మణిపూరక చక్రం, అనాహత చక్రం, విశుద్ధి చక్రం, ఆజ్ఞా చక్రం. ఈ పైన ఉండేటువంటిది బ్రహ్మరంధ్రం మాత్రమే. మనకి సహస్రారం మరి ఎక్కడ ఉంటుందండి, వెంటనే డౌట్ వస్తుంది. ఈ బ్రహ్మరంధ్రం నుంచి యోగ ప్రమాణంలో ఇంత దూరం నుంచి మనకు ఆరా స్టార్ట్ అవుతుంది. సో ఈ చిటికన వేలు టిప్ దగ్గర నుంచి మనకు సహస్రారం మొదలవుతుంది. ఆ సహస్రార కమలం మీద అమ్మవారు 1000 దళాల కమలం ఉంటుంది. సహస్రము అంటే 1000 అని లెక్క కాదు, అనంతమైనటువంటి, లెక్క లేనటువంటి రేఖలు ఉన్నటువంటి పద్మంలో ఆవిడ ఆసీనురాలే ఉంటుందిట. ఈ 6 చక్రాలు దాటి ఏ భక్తుడైతే, ఏ సాధకుడైతే తనలో ఉండేటువంటి అహంకారాన్ని, షారిషడ్ వర్గాలు అంటూ ఉంటాం కదా, కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు అనేటువంటి వాటన్నిటినీ కూడా వదిలేసుకుంటూ ఈ 6 చక్రాలు ఎవడైతే ఎక్కుతాడో, అలా ఎక్కిన వాడికి మాత్రమే ఈ సహస్రారంలో కూర్చున్నటువంటి తల్లి దర్శనమిచ్చి ఆనందాన్ని కలుగజేస్తూ ఉంటుంట. అటువంటి దర్శనాన్ని ఎవడైతే చేస్తాడో, అటువంటి దర్శనం ఎవరికైతే కలుగుతుందో, అటువంటి వాడు ఈ ప్రపంచానికి అతీతమైనటువంటి ఆనందాన్ని పొందుతూ ఇక్కడే విహరిస్తూ ఉంటాడు, కానీ మనలో ఉండట. అటువంటి అతీతమైనటువంటి ఆనందాన్ని ఇవ్వగలిగేటువంటి తల్లివి నువ్వు తప్ప ఈ జగత్తులో ఉండేటువంటి వస్తువులు ఏవి కూడా మాకు ఆనందాన్ని ఇవ్వవు. ఏ వస్తువు వల్లైనా ఆనందం కలిగిందంటే క్షణికం మాత్రమే, కొంతకాలం. ఏసీ ఉంది, ఆనందం ఎప్పుడు ఎండాకాలంలో మాత్రమే, అవునా కదా. అలాగే ఈ కుండలు ఉన్నాయి, ఆనందం ఎంతసేపు అంటే ఆ చలి, ఆ ఎండ మనకి బాగా ఇబ్బంది పెడుతున్నప్పుడు చల్లటి నీళ్ళు తాగాలనేటువంటి కోరిక వరకు మాత్రమే. అదే చలికాలం వచ్చింది అనుకోండి, అందులో నీళ్ళే జలుబు చేస్తూ ఉంటాయి, అది అప్పుడు మనకి దుఃఖం కింద మారిపోతూ ఉంటుంది. కనుక ఏ వస్తువైనా లౌకికమైనటువంటి పరభాషలో అన్నీ కూడా దుఃఖహేతువులే, దుఃఖకారకులే. ఆ దుఃఖకారకములైనటువంటి విషయాల పట్ల మోహం లేకుండా ఎవడైతే అమ్మ పాదాలని పట్టుకోవాలనేటువంటి తదేక నిష్టతోనూ దృష్టితోనూ ఉంటాడో, అటువంటి వాడికి మాత్రమే శాశ్వత ఆనందం. ఆ ఆనందానికి ఇది మొదలు, ఇది అంతం అనేటువంటి ఎండింగ్స్ లేవు, తుది మొదలు అనేటువంటిది లేదు. లేకుండా అనిర్వచనీయమైన అనంతమైనటువంటి ఆనందాన్ని అందించగలిగినటువంటి తల్లికి నమస్సులు అని శాస్త్రం చెబుతూ ఉంటుంది. శంకరాచార్య వారు అదే విధంగా నిర్వచిస్తూ వచ్చారు. ఈ శ్లోకాన్ని చదవడం ద్వారా జనవశీకరణ, ఆనంద సిద్ధి అనుకున్నాం కదా. జనవశీకరణకి, ఆనంద సిద్ధికి మరి ఈ శ్లోకం ఎలా మనకి సమతూగుతుంది? ఈ శ్లోకంలో చెప్పినటువంటి అర్థం ఏమిటి అంటే, ఎవడైతే కామక్రోధ లోభ మోహ మదమాత్సర్యములు అనేటువంటి అరిషడ్వర్గాల్ని జయిస్తాడో అటువంటి వాడికి ఆనందమే. ఎప్పుడైతే ఆనందం సిద్ధించిందో, జనులందరూ ఆనందాన్ని పొందుతున్న వాడిని చూసి ఆనందాన్ని వాళ్ళు కూడా ఆస్వాదించాలని వాడికి చుట్టూ చేరుతూ ఉంటారు. అలా వశీకరణ కూడా ఆపాదిస్తూ ఉంటాం. అలాగే లౌకిక
ఆశ్రమంలో, ఇక్కడ గృహస్థాశ్రమంలో లౌకికంగా ఉన్నటువంటి వాళ్ళందరం కూడా ఈ శ్లోకాన్ని కనుక నిరంతరం చదువుకున్నట్లయితే వీడికి కావాల్సింది ఆనందము, వీడికి కావాల్సింది తన చుట్టుపక్కల వాళ్ళకి తను పాజిటివ్గా కనపడటం, అలాగే వాళ్ళ పాజిటివ్నెస్ వాడు తీసుకోవడం. ఈ రెండు విషయాలు అమ్మవారికి అర్థమవుతాయి. ఈ షట్చక్రాలు అధిగమించినటువంటి వాడి స్థాయిలో కొంత స్థితినన్నా మనకు అనుగ్రహించి దాని ద్వారా మనం ఆనందంగా ఉండగలుగుతూ అమ్మ యొక్క గొప్పతనాన్ని ఇక్కడ ఉండగానే చవి చూసేటంత అనుగ్రహాన్ని ఆవిడ వర్షిస్తుంది. కనుక భర్తతో ఇబ్బందులున్నా, భార్యతో భర్తకి ఇబ్బందులున్నా, అలాగే ఇంట్లో కుటుంబ సభ్యులతో ఉన్న ఇబ్బందులున్నా ఈ శ్లోకాన్ని కనుక చదువుకున్నట్లయితే ఆ ఇబ్బందులు తగ్గుతాయి. ఆ ఇబ్బందులు తగ్గడం ద్వారా మనకు అందరితోనూ ఫ్రెండ్లీనెస్ పెరుగుతూ ఉంటుంది, సహృదయమైనటువంటి వాతావరణం, ఆనందకరమైనటువంటి స్థితిగతులు ఏర్పడతాయి. ఎన్ని రోజులు చదవాలి ఏమిటి అంటే 11 రోజుల పాటు ప్రాతకాలంలో, చెప్పాను కదా ఈ శ్లోకాలన్నిటికీ కూడా బ్రాహ్మీ ముహూర్తం సరైనటువంటి సమయం. 3:45 నుంచి కనుక కూర్చొని ఈ శ్లోకాన్ని తెల్లవారే లోపల ఉదయిస్తున్నటువంటి సూర్యుడు వచ్చే సమయానికి పూర్తి చేయగలిగితే 1000 మార్లు 11 రోజులు నిత్యము ప్రాతకాలంలో 1000 మార్లు ఈ శ్లోకాన్ని కనుక చదువుకుంటూ ఉన్నట్లయితే ఆ చదివేటువంటి సమయంలో తేనెని తమలపాకు మీద వేసి తేనె నైవేద్యంగా పెట్టడం, ఆవు పాలు కాచి చల్లార్చి అందులో బెల్లం ముక్క వేసి అమ్మవారికి నైవేద్యం పెట్టడం వంటివి కనుక చేసి ఈ తేనెని ఆవు పాలని ఎవరి పట్ల అయితే నీకు సహృదయత కావాలో, అలాగే ఎవరికి నీ పట్ల ఆ సహృదయత అనేటువంటి రావాలో అటువంటి వారి ప్రసాదాన్ని స్వీకరించే విధంగా, కాఫీ అయితే కాఫీ, టీ అయితే టీ, లేదు వాళ్ళు తాగేటువంటి విధానంలోనో, లేదు ఒక పరమాన్నం చేసి ఆ పాలతో అది అందరం తినేటట్లుగానో అలా కనుక దాన్ని ఏర్పాటు చేసుకున్నట్లయితే కోరిక నెరవేరి అందరూ మనకి పాజిటివ్గా మారుతూ ఉంటారు. అది అద్భుతమైనటువంటి శ్లోకంలో ఉన్నటువంటి రహస్యం. ఈ శ్లోకాన్ని చదువుకుంటూ ఆ 10 రోజులు 11 రోజులు కూడా వీలైతే కనుక నిజంగా దాంపత్యంలో ఏదైనా మాకు చాలా పెద్ద ఇబ్బంది ఉందండి, నేను చాలా ఇబ్బంది పడుతున్నాను అనేటువంటి వాళ్ళు కొంతమంది ఉంటారు, బయటికి చెప్పుకోలేరు పాప. అలా కష్టాలు పడుతూ అసలు ఇందులో ఇంకా సుఖం లేదు అనేటువంటి వారు కూడా 11 రోజులు ఈ శ్లోకాన్ని చదువుకుంటూనే ఆ 11 రోజులు వీలైతే ఎవరైనా ఇద్దరు దంపతులకి మీకున్న దానిలో కనీసం ఓ పండు లేకపోతే కొన్ని పూలు, మనకేది ఉంటే అందులో ఒక మంచి వస్తువు, దేవతార్చనకి వాడేటువంటి ఏదైనా ఒక వస్తువు, లేదు గంధం డబ్బా ఇంట్లో ఉంది, ఆ గంధం డబ్బా ఇంకా ఓపెన్ చేయలేదు, చక్కగా దాన్ని ఒక గిన్నెలో వేసి వాళ్ళకి దానం చేస్తూ ఉండడం, వాళ్ళకి నమస్కారం చేసుకుంటూ ఉండడం, ఓ మూర పూలు కొని ఆవిడకి చేతికి ఇచ్చి ఇద్దరికి కాళ్ళకి దండం పెట్టుకుంటూ 11 రోజులు దంపతుల కనుక నిత్య పూజ చేసుకున్నట్లయితే ఎవరు దొరికినా పర్వాలేదు, అటువంటి వారికి భర్త యొక్క ఆదరణ లభిస్తుంది, ప్రేమ లభిస్తుంది అని శాస్త్రం చెప్తూ ఉంటుంది. కనుక అంత అద్భుతమైనటువంటి శ్లోకం. ప్రతిదానికి కోట్ల దాకా వెళ్ళేటువంటి అవసరం మనకి లేదు. అందున భారతీయ సంప్రదాయంలో కోర్టులు అనేటువంటివి అసలు లేవు. దేన్నైనా ఇంట్లో ఉన్నటువంటి పరిస్థితుల్ని దాటుకుంటూ వాటిని ఇంకాస్త మనకి అలవాటుగా మార్చుకుంటూ, లేదు ఆ కష్టాన్ని తీర్చుకునేటువంటి విధంగా అమ్మవారిని పట్టుకుంటూ పైకి రావడమే. అందులో ఇది ఒక అద్భుతమైనటువంటి శ్లోకం. ఈ శ్లోకాన్ని చక్కగా మనం రాగయుక్తంగా చేసుకుందాం. తటిల్లేఖా తన్వీం తపనసి వైశ్వానరమయీం నిషణ్ణాం షణ్ణామప్యుపరి కమలానాం తవ కలాం మహాపద్మాటవ్యాం మృదితమలమాయేన మనసా మహాంతః పశ్యంతో దదతి పరమాహ్లాదలహరీం. ఇది శ్లోకం. నిజంగా అద్భుతం. ఇంట గెలిచి రచ్చ గెలవాలంటారు. అంటే బయటకు వెళ్ళి ఏం సాధించాలన్నా ఫస్ట్ ఇంట్లో ఉన్నటువంటి సమస్యలను తొలగించుకోవాలి. అద్భుతమైన శ్లోకము, అద్భుతమైన మీనింగ్. మీరు అన్నట్టుగానే నిజంగా ప్రతిదీ అద్భుతం, బట్ మహద్భుతం అమ్మ. చాలా సంతోషం, చక్కగా వివరించారు. థ్యాంక్ యూ సో మచ్ అమ్మ. నమస్కారం. చూసారు కదండి, మరి సౌందర్య లహరి 21వ శ్లోకం చక్కగా తమలపాకు మీద తేనె పూసి అది ప్రసాదంగా స్వీకరిస్తూ అమ్మ చెప్పినట్టుగా చక్కగా ఆ శ్లోకాన్ని అదే విధంగా జపించి ఎన్నిసార్లు చెప్పాలి, ఎలా చేయాలి అంతా చెప్పారు కదా. చక్కగా చేసి కుటుంబ సమస్యలు లేకుండా మనశ్శాంతిగా ప్రశాంతంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరో చక్కటి వీడియోతో మరో సౌందర్య లహరి ప్రత్యేక కార్యక్రమంతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. నమస్కారం.